అసలు ఈ సమాజం ఎట్టుపోతోంది? మనిషిలో నేర ప్రవృత్తి ఎందుకు ఇలా పెరిగిపోతుంది? కన్ను మిన్ను కానకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సాటి మనిషి ప్రాణాలను అవలీలగా తీసేంత పగ ప్రతీకారం ఏముంటుంది? చనిపోయిన మనిషిని మళ్ళీ మళ్ళీ చంపేసేంత రాక్షసత్వం ఎందుకు? మీర్పేట మర్డర్ వినడానికి కూడా మనసొప్పని సంఘటన, మానవత్వాన్ని ముక్కలు చేసిన దుర్ఘటన. ఎలాంటి రాక్షసత్వం గురించి వినకూడదు అని అనుకుంటామో అలాంటి దురాగతమే ఇది. ఎలాంటి కర్కసత్వాన్ని కనీసం చూడకూడదని భావిస్తామో అలాంటి పైశాచికత్వమే ఇది. మనిషిలో పేటరేగిపోతున్న ఘోర అరాచకత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. మనుషులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది ఈ ఘోరాన్ని చూస్తే. హైదరాబాద్ మీర్పేట్లో జరిగిన మోస్ట్ బ్రూటల్ మర్డర్ విన్న ప్రతి ఒక్కరిని కలవరపరిచింది, షాక్కు గురి చేసింది, వెన్నులో భయాన్ని పుట్టించింది. ఒక మనిషిని కిరాతకంగా చంపేసి ఆపై డెడ్ బాడీని ముక్కలుగా నరికి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి అంతటితో వాగకుండా బొక్కలను చూర చూర చేసి తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. కనీ విని ఎరగని క్రూరత్వం. బహుశా సినిమాల్లో కూడా ఇంత దారుణమైన క్రైమ్ సీన్లు ఇప్పటి వరకు రాలేదేమో. గురుమూర్తి, వెంకటమాధవి జిల్లలగూడకు చెందిన దంపతులు. వీరికి 2 పిల్లలు. మొన్న 14వ తారీఖు కుటుంబమంతా కలిసి సినిమాకు వెళ్లారు. మూవీ అయిపోయాక పిల్లలిద్దరిని అమ్మమ్మగారింట్లో వదిలిపెట్టి భార్యాభర్తలిద్దరూ ఇల్లు చేరారు. తెల్లారి ఇద్దరూ బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు. మర్నాడు అంటే 16వ తేదీన భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగింది. మాట పెరిగింది. కోపంతో మాధవి తన తాళిబొట్టును తీసి విసిరి పారేసింది. పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన గురుమూర్తి మాధవి తలను బలంగా గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి కింద పడింది. చాలాసేపు ఉలుకు పలుకు లేదు. భార్య చనిపోయిందని కాసేపటికి గుర్తించిన గురుమూర్తి కంగారు పడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే అతడిలో మృగం బయటికొచ్చింది. మర్డర్ నుంచి తప్పించుకునే ప్లానేశాడు. మానవ మృగంలా చెలరేగిపోయాడు. ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో గ్రహించలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. మాధవి ఆనవాళ్లు లేకుండా చెయ్యాలని అనుకున్నాడు. కిచెన్లోకి వెళ్లి కత్తులు పట్టుకొచ్చాడు. ముందుగా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసి శరీర భాగాలను 6 గంటల పాటు బకెట్లో ఉంచాడు. కొంచెం నానిన తర్వాత మళ్లీ కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎముకలను ఎండలో ఆరబెట్టాడు. ఎండిన ఆ బోన్స్ ను బూడిదయ్యే వరకు కాల్చాడు. మొత్తం పొడి పొడి చేశాడు. ఆ పొడిని 2 బకెట్లలో తీసుకెళ్లి దగ్గర్లోని చెరువులో విసిరేశాడు. తిరిగొచ్చి ఫినాయిల్తో ఇళ్లంతా కడిగాడు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేసిన గురుమూర్తి తెల్లారి మరో స్కెచ్ వేశాడు. భార్య కనిపించడం లేదని తానే అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు. వారిని వెంటబెట్టుకుని మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన భార్య మిస్సింగ్ అంటూ ఈ నెల 18న కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత 2 రోజుల పాటు అత్తామామలతోనే కలిసి ఉండి ఏమీ తెలియనట్టుగా కవరింగ్ ఇచ్చాడు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. పోలీసులు గట్టిగా విచారిస్తే జరిగిందంతా కక్కేశాడు గురుమూర్తి. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు ముందుగా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. మిస్సింగ్ కేస్ ఒక మిస్టరీగా మారిపోయింది. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్, పిన్నీస్ ఏదీ వదలకుండా అన్నింటినీ ఫోరెన్సిక్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. దాంతో అసలు విషయం బయటపడింది. డెడ్ బాడీ అవశేషాల కోసం జిల్లలగూడ చెరువును పోలీసులు జల్లెడ పడుతున్నారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా గురుమూర్తి నాటకాలు ఆపడం లేదు. తానే హత్య చేశాను అనడానికి ఆధారాలు ఏవని ప్రశ్నిస్తున్నాడు. కోర్టులోనే మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులనే బెదిరిస్తున్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే గురుమూర్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందట.
అందుకే భార్యను కిరాతకంగా కడతేర్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. ఈ ఘోర సంఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయి. గురుమూర్తిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ మీర్పేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. ఏదైతే మీర్పేట పిఎస్ పరిధిలో సంఘటన జరిగిందో ఆమెని ముక్కలుగా నరికి భార్య మీద అనుమానంతో కుక్కర్లో వేసి ఉడకబెట్టి సగం శరీరాన్ని చెరువులో పడేసి ఇట్లాంటిది ఇంకొక మహిళకు జరగకుండా చట్టం దిశా చట్టము ప్రియాంక రెడ్డికి ఎట్లయితే జరిగిందో ఆమెకు తెలవగానే నలుగురిని స్పాట్లో డెత్ చేసిరు కదా, గన్ షూట్ చేసి, అట్లనే ఇది కూడా అట్లనే జరగాలి. అండ్ ఒక మహిళను కొట్టి చంపి వాడికి ఎక్కడిది సార్ అధికారం? తల్లిదండ్రులు అందుకే పెళ్లి చేసిస్తారా? వాడు చాలా ఘోరంగా చేసింది సార్. వాడికి కూడా ఇదే పనిష్మెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అయినా కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను నా భార్య లేదని చెప్పి వాడే చంపి ఇంత ఘోరంగా ఎందుకు చేస్తున్నారంటే సీఎం ఏం చేస్తుండండి? సీఎం తెలివంగానే ఏం చేయాలి, తన బిడ్డకి ఎట్లా చేయాలో, తన బిడ్డకి ఏ బాధ ఉంటుందో ఆయనకు తెలుసుకోవాలి, చేయాలి, ఎంబడే ఆయనకు చంపాలి, లేకపోతే మేమే చంపేస్తాం. ఏదేమైనా ఒళ్ళు గగురు పొడిచే దుర్మార్గం ఇది. మనుషుల్లో పెరిగిపోతున్న ఈ రాక్షసత్వానికి ఎన్ని క్రూర వర్ణనలు చేసినా చాలవు. మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోతుంది ఈ బ్రూటల్ కిల్లింగ్.